హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసిన ఏపీ పెన్షనర్స్ పార్టీ మరియు రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ మరియు వైద్య సేవల సమస్యల కేంద్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మరియు రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ ప్రముఖ చర్చ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు శ్రీ సుబ్బరాయన్, రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీ సిహెచ్ పురుషోత్తం నాయుడు నేతృత్వంలో విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి గౌరవనీయ నిర్మలా సీతారామన్ గారిని కలిసి తమ సమస్యలనైతే ఈ మేరకు విమర్శించారు. ప్రధాన సమస్యలు మరియు డిమాండ్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. మొదటిది 60-70 ఏళ్ల వయసు గల రిటైర్డ్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత గురించి. ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పీఎంజేఏవై పథకాన్ని 60-70 ఏళ్ల వయసు గల రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు వర్తింపచేయాలి. అలాగే ప్రస్తుతం 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే 5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నారు. 60-70 ఏళ్ల వృద్ధులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయకపోవడంతో అన్యాయం జరుగుతోంది. కాబట్టి ఈ వయసు గల రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పథకంలో చేర్చాలి అనేది ప్రముఖ డిమాండు. రెండవది సబ్సిడీ ధరలకే మందుల సౌకర్యము. కేంద్ర ప్రభుత్వ సీజీహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ద్వారా కేంద్ర రిటైర్డ్ ఉద్యోగులకు ఉచితంగా మందులు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకి కూడా సీజీహెచ్ఎస్ స్కీమ్ కింద 50% తగ్గింపు ధరలకు మందులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ సౌకర్యం అమలు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారం ఉండదు అని వివరించారు. మూడవది పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వాల నిర్లక్ష్యం. 3.5 దశాబ్దాలుగా ప్రభుత్వ విధుల్లో సేవలు అందించిన రిటైర్డ్ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు లేక ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం. రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను అమలు చేయాలని అయితే డిమాండు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందన ఈ మేరకు చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంది. మీ సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వివరించి తగిన నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తాననైతే ఆవిడ హామీ ఇచ్చారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి ప్రభుత్వంతో చర్చించి రాష్ట్ర పెన్షనర్లకు అవసరమైన వైద్య సేవలు, ఆర్థిక ప్రయోజనాలు కలిగించే దిశగా చర్యలు తీసుకుంటామనైతే నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. ఫలితంగా రాబోయే అంటే 60-70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఈ యొక్క ఆరోగ్య బీమా వర్తింపజేసే అవకాశం అంటే అమలయ్యే అవకాశం ఉంది. సీజీహెచ్ఎస్ పథకాన్ని రాష్ట్ర పెన్షనర్లకు విస్తరించే అవకాశము ఉన్నది. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత కల్పించేలాగా కేంద్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత కూడా సురక్షితమైన వైద్య సేవలు పొందేలాగా ఈ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం మరి ఎలా స్పందిస్తుందనేది వేచి చూడవలసిన అంశము.